Good morning students, welcome to Sai Ram Sampath Education. My name is Manikanta. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో స్టార్టింగ్ టాపిక్ ఏంటంటే ఈనాడు ఎడిటోరియల్లో మేజర్గా స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది, అంకుర సంస్థల గురించి ఇవ్వడం జరిగింది. సో ఆ అంకుర సంస్థలు అప్పులు ఊబిలో కూరుకుపోవడం జరుగుతుంది. సో దానికి గల రీజన్స్ ఏంటి అనే అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణలో పార్లమెంట్ ఆర్థిక కమిటీల్లో అంచనాల కమిటీ, అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అదేవిధంగా కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్కి సంబంధించి నియామకాలు జరిగాయి. సో ఆ కాంటెక్స్లో ఈ కమిటీల గురించి డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్లో ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకుంటే భారత్లో ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ విద్యార్థుల్లో ఈ ఆత్మహత్యలు అనేవి పెరుగుతున్నాయి. దానికి గల కారణాలు ఏంటి, ఇటువంటి అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా అబుదాబితో 4 కీలక ఒప్పందాలు జరిగాయి, అవి ఏంటి అనే అంశం గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఇదే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత ఏ విధంగా ఉంది, అదేవిధంగా నేషనల్ యావరేజ్తో కంపారిజన్ చేసుకుంటే ఏ విధంగా ఉంది, ఇటువంటి అంశాలని డిస్కస్ చేసుకుంటాం. లాస్ట్గా యుఎస్ ఓపెన్కి సంబంధించి విన్నర్ అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్కి సంబంధించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం, రైట్. సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే దాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇకపోతే మనం మెయిన్గా వీడియోలోకి వెళ్తే అంకురాలకు స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది. సో అంకురాలకు అప్పుల భారం అనేది ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం స్టార్టప్ ఎకో సిస్టమ్కి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, అదేవిధంగా దానికి ప్రభుత్వం తీసుకొచ్చిన చొరవలేంటి, అదేవిధంగా ఇతర టెర్మినాలజీస్ స్టార్టప్కి సంబంధించి ఏమైనా అంశాలు ఉంటే వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో మేజర్గా స్టార్టప్ ఎకో సిస్టంలో ఎదురవుతున్న సవాళ్ళు ఏంటంటే ఫండింగ్ ఇష్యూ అనేది మేజర్గా ఉంది. అదేవిధంగా రెవెన్యూ జనరేషన్లో స్ట్రగల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ సపోర్టివ్ స్ట్రగల్స్, అట్ ది సేమ్ టైం రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ట్యాక్స్ స్ట్రక్చర్లో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయి. రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లో మేజర్గా రెడ్ టేపిజం అవ్వచ్చు, లైసెన్స్ రాజ్ వ్యవస్థ అనేది ఉంటుంది. అదేవిధంగా ట్యాక్స్ స్ట్రక్చర్లో అయితే కాంప్లెక్స్గా ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఉండటం వల్ల ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది చాలా సమస్యలకు గురవుతుంది, రైట్. అదేవిధంగా భారతీయ అంకుర సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ఎక్స్ఫినో అనే సంస్థ తాజా అధ్యయనం వెల్లడించడం కలకలం సృష్టించింది. ఏడాది మొదటి 7 నెలల్లో స్టార్టప్లు దివాలా ప్రమాదాన్ని తప్పించుకోవడానికి రుణదాతలతో 68 రుణ పునర్వ్యవస్థీకరణ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయంటే నిర్వహణ ఖర్చులు పెరగడం, సిబ్బంది జీతభత్యాలు బిల్లులు పెరగడం కూడా ఒకానొక కారణంగా చెప్పుకోవచ్చు. సో రైట్. సో ఈ కాంటెక్స్లో మనం మేజర్గా దీనికి సంబంధించిన టెర్మినాలజీస్ గురించి చూసుకుంటే డెకాకాన్, అదేవిధంగా యూనికాన్, గెజెల్స్, అదేవిధంగా చీతాస్, ఈ 4 అంశాలు కూడా యూనికాన్ స్టార్టప్ ఎకో సిస్టమ్కి సంబంధించి ముఖ్యమైనటువంటి పదాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇంపార్టెంట్ మనందరికీ తెలిసింది యూనికాన్. సో యూనికాన్ అంటే ఏంటి, $1 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉంటే దాన్ని యూనికాన్ అంటారు. డెకాకాన్ అంటే $10 బిలియన్ కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న, లేకపోతే $10 బిలియన్ యొక్క సంపద ఉంటే దాన్ని డెకాకాన్గా చెప్తారు. గెజల్స్ అంటే రాబోయే 3 సంవత్సరాలు అది యూనికాన్గా మారే అవకాశాలు ఉంటే దాన్ని గెజల్స్ గాను, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లో యూనికాన్గా మారే అవకాశం ఉంటే దాన్ని చీతాస్ గాను గుర్తించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో యూనికాన్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అయితే మొదటి 2 స్థానాల్ని ఆక్రమించినటువంటి దేశాలు ఏంటి అనేవి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనికాన్లో భారత్ 3వ స్థానంలో ఉంది, అయితే మొదటి 2 స్థానాలను ఆక్రమించినటువంటి దేశాలు ఏంటి అనేవి చదవండి, రైట్. ఇకపోతే ప్రభుత్వం స్టార్టప్ ఎకో సిస్టమ్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకొచ్చిందంటే తీసుకొచ్చింది. ఏంటి అది, నిధి అవ్వచ్చు, అదేవిధంగా స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రారంభ్ సమ్మిట్ ద్వారా స్టార్టప్ ఎకో సిస్టమ్ని బూస్ట్ చేయడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చొరవలు. సో దీనికి అనుగుణంగా స్టార్టప్స్ అనేవి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయంటే మొదటగా మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత ఢిల్లీ. సో ఫస్ట్ ఏంటమ్మా
మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత ఢిల్లీ. సో ఇది ఇంపార్టెంట్. సో స్టార్టప్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందంటే మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం ఇక్కడ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అదేవిధంగా ఈ టర్మ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్, అదేవిధంగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే స్టార్టప్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి సమస్యలు, సవాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న చొరవలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఇకపోతే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఆరికపూడి గాంధీ, అంచనాల కమిటీ చైర్పర్సన్గా పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీగా శంకరయ్యను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది తెలంగాణ కాంటెక్స్ట్లో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి ఆర్థిక కమిటీలు ఏవైతే ఉన్నాయో, ఒకటి అంచనాల కమిటీ, అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అదేవిధంగా కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్కి సంబంధించి నియామకాలు జరిగాయి. సో ఎవరెవరు నియామకం జరిగిందంటే మేజర్గా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఆరికపూడి గాంధీని నియమించడం జరిగింది. అదేవిధంగా అంచనాల కమిటీకి చైర్పర్సన్గా పద్మావతి రెడ్డి గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా కె శంకరయ్య గారిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఆర్థిక కమిటీల గురించి చదువుకుంటాం. సో స్టార్టింగ్గా ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల కమిటీ అనేది 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం సభ్యులు 30 మంది ఉంటారు. కేవలం లోక్సభ నుంచి మాత్రమే ఈ సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. రైట్. సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్. అంచనాల కమిటీ 1950లో ఏర్పడింది. ఎంతమంది సభ్యులు అంటే 30 మంది. సో ఇందులో సభ్యులు ఏ సభ నుంచి ఉంటారంటే కేవలం లోక్సభ నుంచి మాత్రమే, కేవలం లోక్సభ నుంచి మాత్రమే అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది 22 మంది సభ్యులు ఉంటారు. ఇందులో లోక్సభ నుంచి, అదేవిధంగా రాజ్యసభ నుంచి కూడా సభ్యులు ఉంటారు. లోక్సభ నుంచి అయితే 15 మంది, రాజ్యసభ నుంచి అయితే 7 సభ్యులు ఉంటారు. సో టోటల్గా 22 మంది సభ్యులు ఉంటారు. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏ సంవత్సరంన ఏర్పాటు చేశారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ 22 మంది సభ్యులు ఉంటారు. దీన్ని 1964వ సంవత్సరంలో కృష్ణ మేనన్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేది కృష్ణ మేనన్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 22 మంది సభ్యులు ఉంటారు. 15 మంది లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి నామినేట్ చేయబడతారు. రైట్. ఇకపోతే పార్లమెంట్లో అంచనాల కమిటీకి సంబంధించి చైర్మన్ ఎవరున్నారంటే డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారు ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా ఎవరున్నారంటే అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు. సో రీసెంట్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. సో దీనికి హెడ్గా రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఉండడం జరిగింది. సో ఇందులో అధీర్ రంజన్ చౌదరి గారిని కూడా నామినేట్ చేస్తారు. అయితే ఈయన అందులో పార్టిసిపేట్ చేయలేదనేది కరెంట్ అఫైర్స్ అంశం, అది చదువుకోండి. సో అదేవిధంగా కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్కి సంబంధించి చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా ఇంతవరకు ఎలక్ట్ కాబడలేదు. సో ఈ కాంటెక్స్లో మనం ఆర్థిక కమిటీలు ఏంటి అనేది, సో మెయిన్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతానంటే ఈ కింది వాటిలో ఆర్థిక కమిటీలు ఏమని అనేసి 4 ఇస్తాడు. అందులో 3 మనందరికీ తెలుసు. ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అదేవిధంగా పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అని చదువుకుంటాం. సో ఇందులో సభ్యులు ఎంతమంది ఉన్నారని చదువుకుంటాం. సో రాజ్యసభ నుంచి, లోక్సభ నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారని చదువుకుంటాం. అదేవిధంగా ఏ కమిటీ ఏ సంవత్సరం ఏర్పడింది అనేది మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ప్లాస్టిక్ ప్రాణాంతకం. ఇదే మనం లాస్ట్ 4 డేస్ నుంచి ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. అందులో భారతదేశంలో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉందనేసి చదువుకున్నాం. రైట్. ఈ కాంటెక్స్లో మనం వార్స్ కంటే గడిచిన 224 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా రకరకాల యుద్ధాల్లో పోరాడుతూ దాదాపు 4 కోట్ల మంది మరణించారు. అంటే ఏడాదికి 178,000 మంది మరణించారు. అయితే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల దీనికంటే ఎక్కువగా సంవత్సరానికి చనిపోతున్నారని చెప్పింది. అంటే ఈ కాంటెక్స్లో ప్లాస్టిక్ పొల్యూషన్ కంటే యుద్ధాలు అనేది చాలా నార్మల్ విషయం. సో ప్లాస్టిక్ పొల్యూషనే మన ముందున్నటువంటి అతిపెద్ద సవాలుగా ఇందులో చెప్పడం జరిగింది. సో ఇంతటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ కాలుష్య ఉధృతి అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియాదే మొదటి స్థానం అని తాజాగా వెల్లడైంది. చెత్త కొండలను పోగేయడం, వ్యర్థాలను విచ్చలవిడిగా దానం చేయడం వంటివి దేశీయంగా ప్రజారోగ్యాన్ని పొట్టన పెట్టుకుంటున్నాయి. సో ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కేవలం ఎన్విరాన్మెంటల్ పరంగానే కాదు, ఇటు హెల్త్ పరంగా కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇటు ఎన్విరాన్మెంటల్ పరంగా ఫుడ్ విషయంలో అవ్వచ్చు, అదేవిధంగా వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు, లేదంటే ఎయిర్ పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది. సో ఈ విధంగా పర్యావరణ కాలుష్యానికి, అదేవిధంగా
మానవ ఆరోగ్యానికి, అదేవిధంగా ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ ఇటువంటి అన్ని అంశాలకు కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ప్రభావం చూపిస్తుంది. సో ఈ కాంటెక్స్లో మనం కొన్ని డేటాని యాడ్ చేసుకోవాలి. ఇండియాలో ఏడాదికి 58 లక్షల టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతుంటే మరో 35 లక్షల టన్నులు భూమిలోకి, జనవరంలోకి వదిలిస్తున్నారు. సో ఈ కాంటెక్స్లో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ప్లాస్టిక్ సంబంధించి వ్యర్థాల నిర్వహణ అనేది సరిగ్గా లేదని తెలుస్తుంది. సో ఈ కాంటెక్స్లో మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అవ్వచ్చు, ఘన వ్యర్థాల నిర్వహణ గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది మెయిన్స్ కోణంలో. రైట్, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పోగుపడుతున్న దేశాల్లో ఇండియా తర్వాత నైజీరియా, అదేవిధంగా ఇండోనేషియా, ఆ తర్వాత చైనా దేశాలు ఉన్నాయి అనేసి లీడ్స్ పరిశోధన తేల్చడం జరిగింది. సో ఫస్ట్ ఎవరమ్మా, ఇండియా, తర్వాత నైజీరియా, ఆ తర్వాత ఇండోనేషియా, లాస్ట్గా చైనా. సో ఈ 4 మొదటి స్థానాల్లో ఉన్నాయి అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్టింగ్ ఇండియా అని అందరికీ తెలుస్తుంది, బట్ మిగతా 3 స్థానాల్లో ఉన్నటువంటి దేశాల గురించి చదువుకోండి. అయితే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అనేక చట్టాలు అవ్వచ్చు, అనేక రూల్స్ అవ్వచ్చు, అనేక ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చినప్పటికీ కూడా పర్యావరణ కాలుష్యం, అదేవిధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది తగ్గడం లేదు. సో మెయిన్గా ఒకసారి వాడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో దాన్ని ప్రొహిబిట్ చేశారు. హౌఎవర్ స్టిల్ ఇప్పటికీ కూడా ఏదో ఒక విధంగా రన్ అవుతూనే ఉంది. సో ఈ విధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయకుండా ఉంటే ఇది మానవాళికి చాలా సమస్యగా మారుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి దాని మెయిన్స్ కోణంలో ఇంపార్టెంట్గా చదువుకోవాలి. సో అదే కాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం చదువుకోవాలి. రైట్, మెయిన్స్ కోణంలో. ఇకపోతే మనోబలమే మేలిమి ఔషధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏ కాంటెక్స్లో చెప్పారంటే, దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే 2 పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. సో నార్మల్గా సూసైడ్ రేట్స్లో 2% ఇంక్రీజ్ రేట్ ఉంటే అది స్టూడెంట్స్లో 4%గా ఇంక్రీజ్ రేట్ అనేది పెరిగింది. 4%గా పెరిగింది అనేది చాలా కలవరపరిచే విషయం. ఏ దేశానికైతే యువతే వెన్నెముక, దేశ భవితను నిర్దేశించేది వారే అని చెప్పుకుంటామో అలాంటి యువతే ఈ విధంగా సూసైడ్ చేసుకుంటే మన డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏ విధంగా బాగుపడుతుంది? సో ఈ కాంటెక్స్లో మనం ఖచ్చితంగా ఈ అంశాన్ని గట్టిగా పరిశీలించి దానికి అనుగుణంగా పరిష్కార మార్గాలను కూడా సూచించవలసిన అవసరం ఉంది. మనిషి తన లక్ష్యం అసలు సూసైడ్స్ ఎందుకు పెరుగుతాయంటే బికాస్ ఆఫ్ మనిషి తన లక్ష్యం చేరుకోలేకపోయినప్పుడు అవ్వచ్చు, నిస్సహాయుడిగా మిగిలినప్పుడు అవ్వచ్చు, భవిష్యత్తుకు అంధకారంగా కనిపించినప్పుడు, విపరీత మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు, మెంటల్ ప్రెజర్కి గురైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంది. సో ఈ కాంటెక్స్లో మనం సూసైడ్కి గల కారణాలు అనే అంశాన్ని గురించి మనం చదువుకుందాం. సో మేజర్గా కుటుంబం నుంచి ఒత్తిడి అవ్వచ్చు, రిలేటివ్స్ నుంచి ఒత్తిడి అవ్వచ్చు. సో మంచి మార్కులు రావాలి, మంచి కాలేజీల్లో జాయిన్ అవ్వాలనే ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫోకస్, ఎగ్జాంపుల్గా నీట్ అవ్వచ్చు, లేకపోతే జేఈ అవ్వచ్చు, ఇటువంటి ఎగ్జామ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో మెయిన్గా చెప్పాలంటే కోటా వంటి ఏరియాల్లో ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ ఎక్కువగా చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా నీట్కి సంబంధించి మనం తమిళనాడులో కూడా చాలా ఉద్యమాలు వస్తున్నాయి. అదేవిధంగా డమ్మీ స్కూల్స్ వితౌట్ రెగ్యులర్ అటెండెన్స్, ఇదే కాకుండా అకాడమిక్ ప్రెజర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ అకాడమిక్ ప్రెజర్స్ ఎక్కువగా అవడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే నేను దేనికి పనికిరాననే మెంటాలిటీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాలు కూడా సూసైడ్స్ చేసుకోవడానికి కారణంగా నిలుస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఐసోలేషన్ అవ్వచ్చు, లోన్లీనెస్ అవ్వచ్చు, సో ఒంటరితనం అవ్వచ్చు, ఏకాంతంగా ఉండడం అవ్వచ్చు, ఇటువంటి కారణాలు కూడా ఆత్మహత్యలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా స్టిగ్మా అనేది సోషల్ స్టిగ్మా అనేది ఎక్కువగా ఉన్నది. ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే నువ్వు దేనికి పనికిరావు, ఇంక నీ జీవితం వేస్ట్ అయిపోయినట్టే అనే స్టిగ్మా అనేది ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి కలిగించేటట్టు చేస్తున్నారు. సో ఈ అంశాల వల్ల ఎక్కువగా సూసైడ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో వీటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో అప్పుడే భారతదేశానికి ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో అద్భుతాలు సృష్టించే యువత మనం నిర్మించవచ్చు. సో దీనికి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలు సూచించాలి అనే అంశాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇఫ్ ఇన్ కేస్ మనం దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒక వీడియో చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. రైట్, సో ఇకపోతే 2027 కల్లా తొలి ట్రిలియనర్గా మస్క్ ఏర్పడటం జరుగుతుందనేసి ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో
2027కి ఎలన్ మస్క్ గారు ట్రిలియనర్గా ఏర్పడతారనేసి, 2028కి గౌతమ్ అదానీ ట్రిలియనర్గా ఏర్పడతారనేసి, అదేవిధంగా 2033కి ముఖేష్ అంబానీ ట్రిలియనర్గా ఏర్పడతారనేసి చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు $1 ట్రిలియన్ సంపద కలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరనేసి ఈ నివేదిక చెప్పడం జరిగింది. సో ప్రపంచంలో ప్రస్తుతం ఏ వ్యక్తి వద్ద $1 ట్రిలియన్ సంపాదన లేదు. 2027 కల్లా ఎలన్ మస్క్ ఆ స్థాయిని అందుకోగలరనేసి ఈ రిపోర్ట్ చెప్పింది. ప్రస్తుతం $1,00,000 కోట్ల పైగా నికర విలువ కలిగిన కంపెనీలు ప్రపంచంలో 7 ఉన్నాయనేసి చెప్పారు. సో ఆ 7 కంపెనీలు ఏంటంటే, 1 మైక్రోసాఫ్ట్, 2 ఎన్విడియా, 3 యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ అరామ్కో, మెటా. సో ప్రస్తుతం $1,00,000 కోట్ల పైగా నికర విలువ కలిగిన కంపెనీలు ప్రపంచంలో 7 ఉన్నాయి. అవి ఏంటంటే, 1 మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ అరామ్కో, మెటా. సో ఈ 7 ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది. రైట్. ఇకపోతే క్యాన్సర్ ఔషధాలకు 5% పన్ను విధించడం జరుగుతుంది అనేసి ఇటీవల 54వ జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్లో మనం జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకుంటాం. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది, రైట్. అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారనేది కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇఫ్ ఇన్ కేస్ జిఎస్టీకి సంబంధించి మీకు సమాచారం కావాలంటే మన ఛానల్లో ఎస్ఏ చేయడం జరిగింది. సో డీటెయిల్గా జిఎస్టీకి సంబంధించి కలిగే ప్రయోజనాలు అవ్వచ్చు, దానికి ఎదురవుతున్న సవాళ్ళు అవ్వచ్చు, ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలు అవ్వచ్చు, ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఎస్ఏ పర్స్పెక్టివ్లో చదువుకున్నాం. రైట్. మీకు ఎవరికైనా జిఎస్టీకి సంబంధించి డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో అయితే ఈ జిఎస్టీ కౌన్సిల్లో మేజర్గా క్యాన్సర్ ఔషధాలు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పటి వరకు 12% ట్యాక్స్ అనేది ఉండేది. దాన్ని 5%కి తగ్గించారు. అదేవిధంగా నమ్కిన్స్ మీద 18% నుంచి 12%కి తగ్గించడం జరిగింది. సో ఈ కౌన్సిల్లో మేజర్ హైలైట్స్ ఈ 2 అంశాలు. అదేవిధంగా కేదార్నాథ్ యాత్రికులకు ఊరట కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా హెలికాప్టర్ మీద ప్రయాణం చేస్తే వాళ్ళకి జిఎస్టీ మీద 5%కి సవరించాలని నిర్ణయించింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చార్టర్డ్ హెలికాప్టర్లు వెళ్ళారంటే వాళ్ళ మీద మాత్రం 18% జిఎస్టీ ఉంటుందని చెప్పారు. రైట్. అదే కాకుండా కార్ సీట్లపై జిఎస్టీ ప్రస్తుతం 18% నుంచి 28%కి పెంచారు. సో ఇది జిఎస్టీ కౌన్సిల్లో మేజర్ హైలైట్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కాంటెక్స్లో మనం జిఎస్టీ కౌన్సిల్ గురించి ఎక్కువగా చదువుకోవాలి. సో జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ ఎవరు, జిఎస్టీ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది, అదేవిధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఏవైనా ఉన్నాయా, అదేవిధంగా జిఎస్టీలో ఉన్న చాలా టెర్మినాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం అవ్వచ్చు, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అవ్వచ్చు, లేదంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవ్వచ్చు, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అవ్వచ్చు, రైట్, యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా చదువుకోవాలి. రైట్. ఇదే కాకుండా 2026 మార్చి తర్వాత నుంచి ఆపేయాల్సిన పరిహార సుంకం వసూలు అంశంపై సూచనలు చేసేందుకు ఒక మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సో జిఎస్టీ ఏర్పడిన తర్వాత నుంచి 5 సంవత్సరాల వరకు కాంపెన్సేషన్ అనేది రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది అనేది నిబంధన ఉంది. అయితే 2026కి ఇది కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఒక మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఇకపోతే ఇతర భాషలతో పోటీ పెట్టకుండా హిందీ ఆమోదాన్ని పెంపొందించాలి అనేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో అధికార భాష పార్లమెంటు కమిటీ సమావేశంలో అమిత్ షా గారు ఏం చెప్పారంటే, ఇతర భాషలతో పోటీ పెట్టకుండా హిందీ ఆమోదాన్ని పెంపొందించాలనేసి మేజర్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో హిందీ అనేది రాజ్యాంగంలో అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది. సో ఈ విధంగా ఏ ఆర్టికల్ ద్వారా హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించారు అనే అంశాన్ని మీరు కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషకు ప్రాముఖ్యతనిచ్చారు. అదేవిధంగా త్రిభాషా సూత్రాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఈ కాంటెక్స్లో హిందీని ఎక్కువగా ప్రమోట్ చేయాలనేసి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ ఆలోచనలో ఉంది. సో ఈ కాంటెక్స్లో హిందీకి సంబంధించినటువంటి భారత రాజ్యాంగ నిబంధనలు ఏవైనా ఉంటే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి, చదువుకోవాలి. సో ఈ కాంటెక్స్లో అఫీషియల్ లాంగ్వేజెస్గా హిందీని గుర్తించడం జరిగింది. అది ఏ ఆర్టికల్ ద్వారా అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
రైట్. ఇకపోతే ఇంధన రంగంలో సహకారానికి అబుదాబితో 4 కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. సో ఆ 4 ఒప్పందాలు ఏంటంటే, ఒకటి అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్జి సరఫరా ఒడంబడిక అనేది ఒకటి జరిగింది. సో అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్జి సరఫరా ఒడంబడిక అనేది జరిగింది. అదే కాకుండా ఏడీఎన్ఓసి ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. ఇది మాత్రమే కాకుండా బరాకా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ అదేవిధంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఇది మాత్రమే కాకుండా 4వది లాస్ట్గా అబుదాబి ఆన్షోర్ బ్లాక్ 1కు ఉత్పత్తి రాయితీ కోసం ఊర్జా భారత్ ఏడీఎన్ఓసి మధ్య ఒప్పందం జరిగింది. సో మేజర్గా ఈ 4 ఒప్పందాలు అనేసి అబుదాబి మరియు భారతదేశానికి మధ్య జరగడం జరిగింది. సో ఈ 4 ఒప్పందాల గురించి మీరు చదువుకోండి. సో మేజర్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బరాకా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒడంబడిక జరిగిందని చదువుకుంటాం. అదేవిధంగా ఎల్ఎన్జీ సరఫరాకి సంబంధించి ఒక ఒడంబడిక జరిగిందనేసి, అదేవిధంగా పెట్రోలియం రిజర్వ్స్కి సంబంధించి, అదేవిధంగా ఆన్షోర్ బ్లాక్ 1 ఉత్పత్తి రాయితీ కోసం ఒక ఒడంబడిక, ఈ 4 ఒడంబడికలు ఈ 2 దేశాల మధ్య జరిగాయని చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా భారత్లో ఆహార పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వం అబుదాబి డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సి మధ్య విడిగా మరో ఒడంబడిక జరిగింది. సో టోటల్గా 4 అనేవి 2 దేశాల మధ్య జరిగింది. సో స్టేట్ స్పెసిఫిక్గా అయితే గుజరాత్ ఫుడ్ పార్క్కి సంబంధించి ఒక ఒడంబడిక అనేది జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. రైట్. ఇకపోతే చదరపు కిలోమీటర్లకు 327 మంది. రాష్ట్రంలో జనసాంద్రత తీరిది. దేశంలో 21వ స్థానాన్ని ఏపీ ఆక్రమించింది. సో ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 327 మేర ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23 నివేదిక వెల్లడించింది. సో నార్మల్గా 2011 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత అనేది 304గా ఉంది. అయితే ఇది హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23 నివేదిక ప్రకారం 327కి పెరిగింది అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో జనసాంద్రత అనేది ప్రస్తుతం 386గా ఉన్నది. సో ఈ హెల్త్ డైనమిక్స్ చెప్పిన దాని ప్రకారం. అయితే నేషనల్ యావరేజ్ చూసుకుంటే జనసాంద్రత ఎంత ఉందంటే 425గా ఉంది. సో ఇవి ఇంపార్టెంట్. ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఏ విధంగా జనసాంద్రత ఉందనేది చెప్పుకునే భారతదేశంలో 2011లో సెన్సస్ వచ్చాయి కదా, ఆ సెన్సస్ని కూడా మనం చదువుకోవాలి. సో మేజర్గా ఇది ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఇదైతే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటీవల కాలంలో హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23కి సంబంధించినటువంటి నివేదికలో భారతదేశ జనసాంద్రత ఎంత అని అడగొచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత అని అడగొచ్చు, లేదంటే తెలంగాణ జనసాంద్రత ఎంత ఉంది అనే అంశాల గురించి కూడా వాడు మేజర్గా ఫోకస్ చేయొచ్చు. ఇలా కాకపోతే 2011 సెన్సస్ ప్రకారం ఈ 3 ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఇండియాలో ఎంత జనసాంద్రత ఉందనేది అడిగే స్కోప్ ఉంది. రైట్. దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ అనేది నిలిచింది. సో ఇది యూనియన్ టెరిటరీలో భాగంగా ఉన్నది. అయితే రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ జనసాంద్రత ఎక్కడ ఉందంటే, 1 బీహార్, సో స్టార్టింగ్ బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కేరళ. సో ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ఆర్డరింగ్ అనేది ఇటీవల కాలంలో మనకి గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, యూపీఎస్సీలో ఎక్కువగా అడుగుతున్నారు. సో జనసాంద్రత పరంగా చూసుకుంటే రాష్ట్రాల వారీగా ఎక్కువ ఎక్కడ ఉందంటే స్టార్టింగ్ బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత కేరళ. రైట్. సో తెలంగాణలో ఎంత ఉందంటే 386 జనసాంద్రత ఉంది. ఆంధ్రప్రదేశ్లో 327గా ఉంది. సో టోటల్ ఆల్ ఇండియా యావరేజ్ ఎంత ఉందంటే 425గా ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా అనేది 33.58% పెరగగా గ్రామీణ జనాభా అనేది ఇంత శాతం పెరిగిందనేసి మేజర్గా ఇక్కడ చెప్పారు. రైట్. ఈ కాంటెక్స్లో మనం పాపులేషన్ సెన్సస్ వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా చదువుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో మనకి సోషల్ జాగ్రఫీ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఈవెన్ గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 1లో సామాజిక పరంగా భౌగోళిక శాస్త్రం ఏ విధంగా ఉందనేసి అడుగుతారు. అందులో మేజర్గా పాపులేషన్ గురించి ఎక్కువగా ఉంటుంది. సో ఎస్సీ పాపులేషన్ అవ్వచ్చు, ఎస్టీ పాపులేషన్ అవ్వచ్చు, లేదంటే గ్రామీణ జనాభా ఎంత ఉంది, పట్టణ జనాభా ఎంత ఉంది, సో ఎక్కడ ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది, ఎక్కడ సెక్స్ రేషియో ఎక్కువ ఉంది, ఎక్కడ చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కువ ఉంది, అదేవిధంగా ఐఎంఆర్ అవ్వచ్చు, ఎంఎంఆర్ అవ్వచ్చు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం అక్కడ చదువుకోవాలి. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలనేసి కేంద్రం యోచనలో ఉంది.
సో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో రైతులకు ఇవ్వాలనుకున్న ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య జారీని వచ్చే నెల అంటే అక్టోబర్ నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో వచ్చే ఏడాది మార్చి కల్లా 5 కోట్ల మందిని రిజిస్ట్రీలోకి తేవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో మెయిన్గా రైతులు రిజిస్ట్రీ రూపొందించాక ఆధార్ తరహా ఐడి కార్డులను అందజేస్తామని తెలిపారు. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవచ్చని, అదేవిధంగా కనీస మద్దతు ధరకు పంటలను అమ్ముకోవచ్చని, కిసాన్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవచ్చని వివరించారు. సో ఇటీవల కాలంలో 7 వ్యవసాయ పథకాలను తీసుకొచ్చారు. సో ఆ 7 వ్యవసాయ పథకాల గురించి కూడా మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే ఈ 7 వ్యవసాయ పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ గురించి అవ్వచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్లో ఎడ్యుకేషన్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి, అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించి, న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి, ఇటువంటి అన్ని అంశాలకి సంబంధించి 14,000 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. సో ఏ పథకానికి ఎంత మంజూరు చేశారు, ఏ పథకం లక్ష్యం ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అది చూడండి. సో 7 వ్యవసాయ పథకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్పెక్టెడ్గా గ్రూప్ 2లో అడగడానికి స్కోప్ ఉంది. రైట్, ఇకపోతే యుఎస్ ఓపెన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో యుఎస్ ఓపెన్ దేనికంటే టెన్నిస్కి సంబంధించి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో భాగంగా ఈ యుఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది. ఇందులో మేల్ సంబంధిత విన్నర్ ఎవరంటే సిన్నర్గా నిలిచారు. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీలో ఎవరు నిలిచారంటే సబలంక గారు గెలవడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఆర్డర్ అవ్వచ్చు, సో ఎవరెవరు గెలిచారు, అదేవిధంగా అత్యధిక గ్రాండ్ స్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. సో మేజర్గా ఈ సిన్నర్ ఎవరైతే ఉన్నారో దాదాపు 2 సార్లు డోపింగ్కి పాల్పడి నిషేధానికి గురయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కష్టపడి వెనక్కి వచ్చి యుఎస్ ఓపెన్ అవ్వచ్చు, ఇటు వింబుల్డన్ ఓపెన్ కూడా గెలవడం జరిగింది. సో సిన్నర్ యుఎస్ ఓపెన్ సింగిల్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడు. అదేవిధంగా సిన్నర్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 2. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన అతడు సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ యుఎస్ ఓపెన్ కైవసం చేసుకున్నాడు. సో ఇదే కాకుండా 2024 గ్రాండ్ స్లామ్ టోర్నీ సిన్నర్, అల్కరస్ ఇద్దరే పంచుకున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ సిన్నర్ నెగ్గితే వింబుల్డన్ అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ అల్కరస్ ఖాతాలో వేసుకున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో అవి ఏంటంటే ఆస్ట్రేలియా, అదేవిధంగా ఫ్రెంచ్, అదేవిధంగా వింబుల్డన్, అలానే లాస్ట్గా యుఎస్ ఓపెన్. సో దీన్ని ఆర్డరు రూపంలో అడగొచ్చు, అదేవిధంగా ఏ కోర్ట్స్లో ఆడుతారో అడగొచ్చు, అదేవిధంగా ఎవరు గెలిచారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా అడుగుతారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా దీనికి సంబంధిత వీడియో కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, దీనికి సంబంధించి వీడియో చేద్దాం. సో ఐ హోప్ మీ అందరికీ కరెంట్ అఫైర్స్ అర్థమైందా అనుకుంటున్నా. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఇదే సమయానికి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.